తెలంగాణలో రాబోయేది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని బీజేపీ అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సభకు వచ్చిన ప్రజాదరణను చూసి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు నిద్ర పట్టడం లేదని ఆయన విమర్శించారు. అలాగే రాష్ట్రంలో బీజేపీకి రోజు రోజుకు ప్రజాభిమానం పెరుగుతోందన్నారు. మోదీ నాయకత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహేష్ కుమార్ గౌడ్ ఎలా పీసీసీ అధ్యక్షుడు అయ్యారో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ఆయనకు కనీస రాజకీయ పరిజ్ఞానం కూడా లేదని అంటున్న ప్రవీణ్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. నిన్న ప్రధానమంత్రి మోడీ సభ విజయవంతమైంది. దానికి సంబంధించి ప్రవీణ్ మన మధ్య ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, నిన్న మోడీ సభ సక్సెస్ అయింది, దానిపైన మహేష్ గౌడ్ కుమార్ తెలంగాణలో బీజేపీ వచ్చేది లేదు సచ్చేది లేదు అంటుంది, దానిపైన ఇప్పుడు నిన్న అద్భుతంగా సభ సక్సెస్ అయింది. కాంగ్రెస్ వాళ్ళ లెక్క డబ్బులు ఇచ్చి ఎవరిని తీసుకురాలే, స్వచ్ఛందంగా మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి మహిళలు కానీ యువకులు కానీ వృద్ధులు కానీ పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వాళ్ళు రావడం జరిగింది. ఇలా కళ్ళు కుడితాయి ఓర్వరు. మహేష్ కుమార్ గౌడ్ గారికి ఎట్లా అయినో మరి ఆయన పీసీసీ ప్రెసిడెంట్, కానీ ఆయన ఏం మాట్లాడతాడో ఒక బాధ్యతారహితంగా మాట్లాడతాడు. ప్రధాని వచ్చిండు, దానికి ఇంకా వాళ్ళు దునియా అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి సంతోషపడాల్సింది పోయి ఇలా ఓర్వలేక తెలంగాణలో వాళ్ళు ఊహించలే ఈ రకంగా ప్రధానికి ఇంత ఘన స్వాగతం పలుకుతారని. మరి వాళ్ళు ఓర్వలేక మరి ఇట్లాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడం జరిగింది. మహేష్ కుమార్ గారు, మీరు ఒక మంచి స్థితిలో ఉన్నారు, మీరు బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ప్రధాని గురించి మాట్లాడినప్పుడు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేదంటే తెలంగాణ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రంలో మరి ప్రజలు మిమ్మల్ని మరి రోడ్లపై తిరగనీయకుండా చేస్తారు. ఎందుకంటే దేశ ప్రధాని అంటే పార్టీలకు అతీతంగా అందరికి కూడా అభిమానం ఉన్న వ్యక్తి. ఈయన ఇండియాలో ఒక చాము ఉన్న అంత చాము ప్రపంచంలోనే ఎవరికి లేదు. అట్లాంటి వ్యక్తి పార్టీలకు అతీతంగా ఆయన ఇష్టపడే వ్యక్తి కాబట్టి మరి జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడవలసింది. అదే తెలంగాణకి ప్రధానమంత్రి ఏదో వాగ్దానాలు చేస్తారు, ఏం చేస్తామని చెప్తారని అనుకున్నాం, కానీ ఆయన వచ్చి రాజకీయ ప్రసంగం మాత్రం చేశారని చెప్తారు. రాజకీయ ప్రసంగం కాదు, అద్భుతమైన పనులని 8,000-9,000 కోట్ల అభివృద్ధి పనులని ఆయన ప్రారంభోత్సవం చేసినారు. మరి వీళ్ళకి అవగాహన లేదు. మరి వీళ్ళేం చేస్తుర్రు, వీళ్ళ స్కీములు పక్కన పెట్టి స్కాములు చేస్తుర్రు, కమిషన్ రాజకీయాలు చేస్తుర్రు. ముందు దానిపై మాట్లాడాలి. ఇవాళ దునియా స్కాములు జరుగుతున్నాయి. భూమాఫియా, ఇసుక మాఫియా, రకరకాల మాఫియాలు తెలంగాణలో, ల్యాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా. ఇవాళ మీ హయాంలో మీ అండ చూసుకొని అడ్డగోలుగా ప్రజలని దండుకుంటున్న పరిస్థితి. ఇవాళ ప్రజలకి కాంగ్రెస్ అంటేనే కమిషన్, కమిషన్ అంటేనే కాంగ్రెస్ తీరుగా ఇవాళ ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. ఫస్ట్ మీరు అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. తెలంగాణలో అధ్వానమైన పరిస్థితిలో రాష్ట్రం ఉంది. ముఖ్యంగా కమిషన్లపై దృష్టి తగ్గబెట్టుకొని స్కీములు ఏవైతే ఇచ్చిర్రో, వాగ్దానాలు ఏవైతే ఇచ్చిర్రో దానిపై దృష్టి పెట్టాలి. ప్రధానమంత్రి ప్రధానంగా ఏదైతే ప్రజలు పొదుపు పాటించాలి, పెట్రోల్ ధర అదే డీజిల్ వాటిని తగ్గించాలి, అదేవిధంగా బంగారం కూడా 1 year వరకు కొనవద్దు అని చెప్తున్నారు. దీనిపైన ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దాని బాధ్యతను తప్పుకునే ప్రయత్నం చేసేందుకు మోడీ చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు మంచిదే కదా, ఇంధనము ఇప్పుడు మొత్తం ప్రపంచంలో అడగోళ్ళు ఇంధనం రేటు పెరిగింది, అయినా భారతదేశంలో పెరగలే. సో ఇవాళ మీరు సంతోషపడాలి. ఇంత పెద్ద వరల్డ్లోనే హైయెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీలో ఇవాళ షార్టేజ్ లేదు. అక్కడక్కడ కొంచెము బంకులలో తప్పుల వల్ల అంత ఇంత ఒక్కొక్కటి 1-2 గంటలు ఇబ్బంది అవుతుంది తప్పించి ఎక్కడ కూడా షార్టేజ్, ఫ్యూయల్ షార్టేజ్ లేదు. అన్నీ బాగా నడుస్తున్నాయి, హోటళ్ళు బాగా నడుస్తున్నాయి, అన్నీ బాగా నడుస్తున్నాయి. ఎక్కడ కూడా ఫ్యూయల్ స్టేషన్లో కూడా ఫ్యూయల్ షార్టేజ్ లేదు. ఉల్టా మెచ్చుకోవాల్సింది వీళ్ళు అంటారు అంటే వీళ్ళు ఓర్వలేనితనము. బీజేపీకి తెలంగాణలో ప్రజలు పట్టం కట్టే దిశగా ఉన్నది కాబట్టి వీళ్ళు ఓర్వలేకుండా ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతారు. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ఉద్దేశంతో పెంచే ఉద్దేశంతో ఈ మాటలు మాట్లాడాలని కూడా అది ఇప్పుడు ఆల్రెడీ 1000 కోట్లు ఒక్కొక్క కంపెనీ లాస్ట్లో ఉన్నది. మరి దాన్ని వాళ్ళు సమీక్షిస్తారు. అది ఇంకా మనకు కూడా ఒక క్లారిటీ లేదు. దాని గురించి మాట్లాడడం కూడా ఇప్పుడు తొందరపాటు చర్య. ఏదైతే మహేష్ గౌడ్కి రాజకీయాలపై అవగాహన లేదు, అదేవిధంగా ఏదైతే చెప్పాడో ఆయన దానికి సంబంధించి మోడీ ఇక్కడ వాగ్దానాలు చేయలేదు. వాగ్దానాలు ఏవైతే చేస్తున్నా తెలంగాణలో తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వం వస్తుందని ప్రవీణ్ అని చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.